మన రాజ్యసభ గురించి మాట్లాడుకుంటుంటే తెలుగుదేశం నుంచి దేవినేని ఉమామహేశ్వరరావు గారు అండ్ అగ్రెసివ్ లీడర్, ఇన్ఫ్యాక్ట్ తన వాయిస్ని చాలా బలంగా వినిపించిన ఆయన తెలుగుదేశం తరఫున. అలాగే మరి పవన్ కళ్యాణ్ గారు వారి సోదరుడు నాగబాబు గారిని ప్రపోజ్ చేశారు, వారి పేరు. ఇది చాలా స్పష్టంగా ఇంకా బీజేపీ పరిమళనత్వాన్ని ఇలాంటి ఇంకో కొత్త క్యారెక్టర్ని ఆంధ్రప్రదేశ్కి పారాచూట్ మార్గంలో పంపించే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. ఈ గొడవలన్నీ లేకుండా అదానీనే పంపిస్తే సరిపోతుంది. అంటే అదానీ అనుచరుడే కదా పరిమళనత్వాన్ని కూడా నేను చెప్పేది. మళ్ళీ ఆయన అనుచరుడు ఇది లేకుండా సరే ఏదైతే కానీ నాగబాబు చిన్న వెళ్ళే అవకాశం తప్పకుండా ఉంటుంది ఇంతకుముందు కూడా. ఎందుకంటే ఆయన కూడా త్యాగి కదా. అనకాపల్లి సీట్ ఆయన కేటాయించిన తర్వాత ఆయన త్యాగం చేసి సీఎం రమేష్కి ఇచ్చాడు. రెండోది రాజ్యసభలో కూడా ప్రాతినిధ్యం ఉండాలనే అభిప్రాయం మా పార్టీకి ఉంది. చిరంజీవి కూడా అది వరకు రాజ్యసభలో ఉన్నాడు కాంగ్రెస్ హయాంలో. ఇలా అనేక లింకులు ఇక్కడ మనకు కనిపిస్తాయి. మేము మిత్రపక్ష ప్రధాన పార్టీగా ఉండి అక్కడ లేకపోతే ఎట్లా అని. ఇంకో నేను ఇంట్రెస్టింగ్ తెలుగుదేశం నేను ఒక ఆసక్తికరమైన చెప్తాను. నిజానికి పవన్ కళ్యాణ్ కూడా 2019 ఫలితాలు అవన్నీ వచ్చిన తర్వాత అసలు ఊరికే రాజ్యసభకు పోయేదేమో. అంతకుముందు నేను తెలుగుదేశాన్ని బలపరిచి గద్దెక్కిచ్చాను, కానీ మా పార్టీకి ఒక పునాదిగా ఉండేది రాజ్యసభకు వెళ్ళి ఉంటే అని కూడా ఆయన భావించిన సంగతి కూడా ఒకటి ఉంది, ఒకటి ఉంది. సో తప్పకుండా ఇప్పుడు నాగబాబును ఆయన అభ్యర్థిగా పంపించే అవకాశం ఉంది. తెలుగుదేశం ఒప్పుకోవడం అంటారా? వాళ్ళకి ఏదో ఒకటి ఇద్దరిలో ఒకరికన్నా ఒకటైనా ఇవ్వాలి కదా. కూటమి ప్రభుత్వం కాబట్టి బీజేపీకి ఈ సమయంలో వచ్చిన అంత సమస్య ఏం లేదు కాబట్టి వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోవచ్చు, ఒప్పుకోవచ్చు దాన్ని. బట్ పారాచూట్ ఈజ్ రెడీ అని తెలుస్తుంది. ఏది ఎవరు? బీజేపీ నుంచి పారాచూట్ కావాల్సిన ఉంటాయి కదా. అక్కడి నుంచి ఆ పార్టీ అటు నుంచి వచ్చేవాళ్ళు. అంటే మన తెలుగు ప్రజల భయం వల్ల ఏంటంటే నిర్మలా సీతారామన్ లాంటి క్యారెక్టర్స్ని మళ్ళీ డంప్ చేస్తే ఆవిడైతే ఆంధ్ర ప్రయోజనాల్ని పూర్తిగా హరించేసింది. అసలు ప్రత్యేక హోదా ఇవ్వలేదు కదండి. ఆమె స్వయంగా ఉండి ఆమె కానీ అప్పుడు చాలా చేశారు. ఇంక అందులో మనకు చెప్పలేం. పైగా చాలా బలంగా వ్యతిరేకంగా కూడా వాదించారు ఆవిడ. ఇంకోటి సురేష్ ప్రభు వల్ల కూడా మనకేం రూపాయి ఉపయోగం. నిజానికి చంద్రబాబు చాలా మేలు చేసినట్టు లెక్క. నిర్మలా సీతారామన్ రాగానే రాజ్యసభకు పంపించి ఆమె పదవికి ఏమీ ఇబ్బంది లేకుండా చేశారు అప్పుడు. కానీ ఆమె ఎప్పుడు అట్లాంటి ప్రత్యేకమైన అనుబంధం ఆమె చూపించలేదు. కాకపోతే మీరు దేవినేని ఉమామహేశ్వరరావు ఉన్నారు. నేను ఇంకా నాయకులతో నేను మాట్లాడలేదు, కానీ అదైతే అంత సులభం కాదు. సూపర్ సీనియర్స్ను పక్కన పెట్టాలనే పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సూపర్ సీనియర్స్ కొంతమంది ఉన్నారు. అతి బలవంతం మీద సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గోరెంట్లకు ఏమి లేదు. ఆయన దసరా బుల్లోడే, ఆయన సూపర్ సీనియరే, కానీ స్టిల్ ఆయన యంగ్ అండ్ ఎనర్జెటిక్ వాయిస్గా జగన్ హయాంలో కూడా ఉన్నారు. కాబట్టి ఆయనను తప్పించాలనేది పెద్దగా లేదు. కానీ మిగిలిన చాలామందికి ఉంది. ఇటువంటి కేసులు ఇంకా చాలా ఉన్నాయి. ఇసే యనమల రామకృష్ణుడికి సంబంధించి కానీ ఇవన్నీ. కాబట్టి దేవినేని ఉమామహేశ్వరరావుని ఇంకేదైనా అకామిడేట్ చేయొచ్చు, కానీ రాజ్యసభకు పంపించే పరిస్థితి ఉండకపోవచ్చు. ఇంకోటి, రాజ్యసభకు పంపించే వాళ్ళు లాబియింగ్ వీటన్నిటికి కూడా ఉండాలి కొంచెం, ఢిల్లీ కోణం చూసినప్పుడు. ఎందుకంటే పార్లమెంట్లో కూడా అంత నోన్ ఫేసెస్ పెద్దగా లేవు, యంగర్ వీళ్ళు తప్ప. ఇప్పుడు గల్లా జయదేవ్, లేకపోతే ఖమ్మంపాటి రామ్మోహన్ రావు, లేకపోతే అంతకుముందు సుజనా చౌదరి, ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఇటు ఇండస్ట్రియలిస్టులుగా అటు లాబియింగ్ ఇదంతా చేస్తారు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఆ విషయంలో అంటే ఓపెన్గా గల్లా జయదేవ్, సుజనా చౌదరితోటి దే ఆర్ ఇన్యాక్సెసిబుల్ టు ద పీపుల్ అనే పేరుంది. వేరేస్ కంబంపాటి మోస్ట్ యాక్సెసిబుల్. సో దట్ వే ఆయన చాలా ప్రయత్నం చేస్తున్నాడు. కానీ మధ్యలో ఒకటి 2-3 బ్రేక్స్ వచ్చాయి కదా ఆయనకు. ఇప్పుడు ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. ఆయన చాలా చాయిస్ అనే అభిప్రాయం కూడా బలంగా ఉంది. వెరీ గుడ్ ఎట్ లాబియింగ్ అండి. ఖచ్చితంగా అంతకుముందు చేశాడు కదా. సుజనా చౌదరి ఉన్నప్పటికంటే అప్పుడేమో పరిస్థితి వేరుగా ఉంది. వీళ్ళేమో పదవి నుంచి తప్పించి ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి ఇది వచ్చింది. సో ఖమ్మంపాటి, అందువల్ల నేను అనేది దేవినేని ఉమాకంటే ఇలాంటి ఆప్షన్స్ కొంచెం ముందుకు వచ్చే అవకాశం ఉంది. రెండవది, చంద్రబాబు నాయుడు బాహటంగా చెప్తాడు పార్టీకి ఆర్థిక వనరులు కావాలి అని. ఒకటైనా సరే ఆర్థిక వనరులు తెచ్చే వాళ్ళకి ఇవ్వాలి అనేది ఆయన బాహటంగానే ఆ విధానం అమలు చేస్తాడు. సో సోషల్, ఫైనాన్షియల్ కన్సిడరేషన్స్, రిసోర్సెస్ని దృష్టిలో పెట్టుకొని చేసే అవకాశం ఉంది. ఆ కోణంలో చూసినప్పుడు కొంచెం ఛాన్స్ తక్కువ ఉంటుంది. అంటే దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఆ విషయంలో అంత లేదు, ఆయన బేసిక్గా ఇక్కడ గట్టి వాయిస్ ఆఫ్ ది పార్టీగా ఉన్నారు. కానీ అదంతా. ఇంకోటి ఏమో
ఆ ఇద్దరు ఆ నాని కేసినేని నాని కేసినేని చిన్న గద్దె రామ్మోహన్ రావు వీళ్ళది ఇలా లోకల్గా జరిగిన దాంట్లో మీరు దేవినేని వాయిస్ ఈ మధ్య నిజానికి తక్కువగా వింటున్నారు అధికారం వచ్చాక కూడా. పైగా కొడాలి నాని ఉన్నంత వరకు కౌంటర్గా దేవినేని నాని ఉండేవాడు. కొడాలి నాని ఇప్పుడు అక్కడ ఓడిపోయి ఇంకా అదేం లేదు కదా, అంత బలంగా వినిపించలేదు నాకైతే మరి తప్పే.